రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఆర్టీసీలో రక్తదాన శిబిరం. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఏపీపీటీడీ జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు 24 జనవరి 2026 శనివారం ఎంవీపీ బస్సు స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరంను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎంవీపీ బస్ స్టేషన్ నుండి డబల్ రోడ్ వరకు రోడ్డు భద్రతపై ప్లకార్డులను ప్రదర్శన చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, సీనియర్ మెడికల్ ఆఫీసర్స్ శ్రీమతి వాణి నీలిమ మరియు శ్రీమతి ఆశాకిరణ, డిపో మేనేజర్ సుధాకర్, ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్లకార్డ్ ప్రదర్శనకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాసరావు, మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్స్ బుచ్చిరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఈ ప్లకార్డ్ ప్రదర్శనలో కూడా పాల్గొనడం విశేషంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందముగా పాల్గొని ముఖ్యంగా ఈ ప్లకార్డ్స్ ప్రదర్శనలో ప్రయాణికులు అందరూ జాతీయ భద్రత మాస ఉత్సవాల సందర్భంగా మరింత విస్తృతంగా ప్రచారం చేయడం, 2 వీలర్ ప్రయాణికులకు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి మోటార్ వాహనాలు నడపకూడదని, వాహనాలను ఏకాగ్రతతో డ్రైవ్ చేసి భారతదేశంలో జరుగుతున్న ప్రమాదాలను తగ్గించాలని కోరడం కొసమెరుపు. విశాఖపట్నం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రమాదాలు నివారించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకుని డ్రైవింగ్ చేయనప్పుడు సిగ్నల్స్ పాటిస్తూ డ్రైవింగ్ చేసినా ప్రమాదములు నివారించవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ మాట్లాడుతూ, అందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం, ఆల్కహాలు సేవించకుండా నడపడం ద్వారా ప్రతి ఒక్కరూ భారీ ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు అని తెలియజేశారు. అదేవిధంగా ఏపీపీటీడీ విశాఖపట్నం జిల్లా ప్రజా రవాణా అధికారి బి. అప్పలనాయుడు మాట్లాడుతూ, ప్రమాదాలలో 2 వీలర్స్ ఎక్కువ ప్రమాదాలు గురవుతున్నాయని, హెల్మెట్ల తప్పనిసరిగా ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయాలని, రోడ్డు దాటినప్పుడు సిగ్నల్స్ దాటినప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని తెలియజేసినారు. సుమారు 100 మంది వరకు ఉద్యోగులు ఈ ప్లకార్డు ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎంవీపీ బస్సు స్టేషన్లో గల ఆర్టీసీ డిస్పెన్సరీ నందు ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంకు వారు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో సుమారు 80 మంది ఆర్టీసీ ఉద్యోగులు రక్తదానం చేయడం జరిగినది. ఏపీఎస్ఆర్టీసీ రక్తదాన శిబిరంలో విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి జి. విజయగీత రక్తదానం చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసినారు. అనంతరం అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది అందరూ రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేసినారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జోన్ డిప్యూటీ చీఫ్ పర్సనల్ మేనేజర్ శ్రీమతి ఎం. సుధాబిందు, విజయనగరం జోన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఓసీజీ సత్యనారాయణ, ఏపీపీటీడీ అధికారులు, సూపర్వైజర్స్ మరియు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పాటించండి 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 హెల్మెట్ ను సీట్ బెల్ట్ ను రహదారి సూత్రాలు బాబు వీడియో అవుతుందా?